नमो वयं वै श्रीरमणाय कुर्महे समे कामान् कामकामाय महि कामेश्वरी वै श्रवणो ददातु वेदाय महाराजाय नमः वन्ददात्मा वन्दसत्यमिति सुवदति विमग्रं समर्पयामि
వెంకటేష్ బాబు వారి యొక్క ఆశీస్సులు అతి శీఘ్రమే మీరందరికీ ఉండాలని ప్రార్థిస్తూ చాలా సంతోషం. మరి ఉగాది రోజు ఎంతో మంది పంచాంగ శ్రవణం చేస్తూ పర ప్లస్ భవ ద్వంద్వ సమాసం. పర అంటే వాళ్ళు చెప్పరు ఆదిశక్తి, చాముండేశ్వరి, యోగేశ్వరి, పరమేశ్వరి, లలితాదేవి, వీటన్నింటికి అధిదేవత జగన్మాత పార్వతీ మాత యొక్క ఆశస్సులు ప్లస్ పౌరుడు పరమేశ్వరుడు వారిద్దరినీ కలుసుకుంటే ఆ పరాధవ అనే సంవత్సరం మీ అందరికీ చక్కటి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని ప్రవచకులందరూ అదే మాట చెప్తారు. మరి పరాధవ అంటే మనం ఏదో మనకు కొన్ని దోషాలు ఉంటాయనుకుంటాం, కానీ ఈ సంవత్సరం ప్రజానీకానికి, మూఢ జీవులకు, సమస్త ప్రపంచానికి అంత సుఖ సంతోషాలతో ఉంటారని. మరి అన్నదాన మహిమ, అన్నదాన మహిమ గురించి ఒక బుక్కలో ఇలా రాసింది. మీ అందరికీ తెలుసు, మహాభారతంలో కర్ణుడు సకల దానాలకు అధిపతి. ఎవరైనా వచ్చి లేదు అనేవాడు కాదు. రకరకాల రూపంలో బంగారం కానీ ఇతర ఆభరణాలు కానీ ఏముంటే ఇచ్చేవాడు. చివరకు కవచ కుండలాలు కూడా దానం చేశాడని మన పురాణాలు కూడా తెలుస్తుంది. కానీ ఆయన మరణానంతరం దిగులు అచేతంగా పడి ఒక పుష్పక విమానం వచ్చి స్వర్గాన్ని తీసుకెళ్తుంది. ఆ స్వర్గంలో ఆయన తీవ్రమైన ఆకలి ఏర్పడుతుంది. ఆ సందర్భంగా ఆయన కుటుంబ పదార్థాలన్నీ ముట్టుకుంటున్నాడు. అద్భుతమైనటువంటి విభిన్న రకాలైనటువంటి రుచి కలిగిన పదార్థాలు ఆ స్వర్గంలో ఉన్నాయి. ఆయన ముట్టుకుంటే ఏ పదార్థం పెట్టుకున్నా బంగారం అవుతుంది. దేవుడు ఆకలి ప్రతి వస్తువు ఏదైనా అక్కడ అన్నం ఉంది, కూర ఉంది, ఏది తీసుకుపోయినా బంగారం. అదేవిధంగా మన ప్రభుత్వం అనుకుంటారు పట్టుదల బంగారం అంటే కొంతమందికి ఆ అదృష్టం భగవంతుడు ఇస్తాడు. ఒక అక్షయ పాత్రలాగా ఇస్తాడు. సృష్టి దయకారుడైన దేవదేవుడు ఆ రూపంలో నిర్మించిన మన శ్రీమన్నారాయణ మూర్తి ప్రేమాలేదు. ఆ తరువాత ఆ దేవలోకంలో స్వర్గాధిపతి దేవతలకు గురువు దేవేంద్రుడు ఆయనను స్తుతించి దేవేంద్రుడిని అడిగాడు, ఏమయ్యా నేను మానవులకు ఎన్నో పుస్తకాలు చేశాను, ఆకలి అవుతుంది, అన్ని పదార్థాలు ఉన్నాయి, నేను పడుకున్నా అది పదార్థం అవుతుంది అని అంటే అప్పుడు దేవేంద్రుడు అంటాడు, కర్ణ నువ్వు చెప్పింది నిజం, కానీ నువ్వు అక్కడ తప్పు చేశావు మానవ లోకంలో. ఏమిటి అంటే నువ్వు ఎవరికి అన్ని రకాల ధనం ఇచ్చావు, బంగారం ఇచ్చావు, వివిధ వస్తువులు ఇచ్చావు, కానీ ఎవరికి ఆదరణ వారికి నువ్వు పెట్టిన అన్నం పెట్టలేదయ్యా, అందుకే నీకు తీసుకు వచ్చింది అని చెప్పాడు. ఆశ్చర్యపోయాడు. అదే మన వెంకటేశ్వరరావు గారు అంటారు, అయ్యా రేపు సాయంకాలం మీ అమ్మాయిని చూసేదానికి వస్తున్నారు, 5 గంటలకు వస్తారు, ఆ సంబంధాన్ని మీరు న్యాయం చేసుకోండి ఇలా చెప్పేవాడు. స్వామి మా అబ్బాయి చదవడం లేదు అంటే ఒక్కసారి తీసుకురండి అమ్మా అని ఆ పిల్లవాడిని
అది వెంకటేశ్వర. సో మీ అందరికీ కూడా మరి ఒకసారి శుభాశిష్యులు. ఈరోజు అన్నదాత శ్రీ పరశుర జయంత్ కుమార్, అలాగే శ్రీమతి నందిని. పేరు చాలా వెరైటీగా ఉంది. చాలా సంతోషమా మీరు స్వామి సన్నిధిలో మీ కుటుంబాలు, మీరు కానీ చెల్లి కానీ తమ్ముడు కానీ అమ్మ నేతృత్వంలో చక్కగా ఇక్కడ అన్నదానం చేస్తుంటారు. మరి ఆ బాబుడు వాళ్ళు ఖమ్మంపాడు శివగుడిపేట దగ్గర అక్కడ వాళ్ళు వెంకటేశ్వర గుడి కట్టించారు. అమ్మా రండి, మీరు కూడా రండి. ఓం నారాయణ ఆదినారాయణ. నేడు అన్నదాతలైనటువంటి భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని వారిని మనందరం కూడా ఆశీర్వదిద్దాం. మీరు కూడా అన్నదాత అన్ని దానాలు గురించిన అన్నదానం మరి ఒకటి లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం మనం కంచంలో పెట్టుకుంటే ఒక్క మెతుకు కూడా వృధా చేయకూడదు. అన్నం కానీ కూరని మీరు పిల్లలు వెళ్తారు. అందరూ కొంతమంది ఒక్కోసారి వాడు పొరపాటు ఎందుకు పెట్టవచ్చు, రెండో ఎన్నిసార్లైనా కూర అన్నం మీద అక్కడ దొరుకుతుంది. కొంతమంది పెట్టించుకొని కొంచెం తిని అక్కడ పడేస్తారు. కానీ ఇక్కడ మన దివ్య ప్రసాదం స్వామివారి ప్రసాదం అంటేనే ఏ గుళ్ళో అయినా మన ఇంటికైనా బాగుంటుంది. అంతేకాదు ఆ ప్రసాదము, ఆ దివ్యమైన భవ్యమైన ప్రసాదము, అన్న ప్రసాదము మన అన్న వారిని శుద్ధి చేస్తుంది. కొన్ని అనారోగ్య సమస్యలు ఆ అన్నదాన మహిమ వలన మనకు స్వస్థత చేకూరుతుంది. గమనించండి, ఎప్పుడైనా గమనించండి. అంతేకాదు మీరు అన్నం ప్లేట్లో పెట్టుకున్న తర్వాత అక్కడే వెంకటేశ్వర స్వామి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక చక్కటి పటం ఉంది. మీరు ఆ పటం వైపు చూసుకుంటే ఇంకా మంచిది. స్వామి మన వైపు చూస్తున్నట్టు ఉంటుంది. ఆ పట్టణంలో ఉన్న దేవదేవుడు ఆయన సకల లోకేశ్వరుడు, అవధూతలకే సార్వభౌముడు. ఈ ప్రపంచంలో ఎంతో మంది చెప్తుంటారు ఉత్తరాది వాడు, దక్షిణాది వాడు, ఇలాంటి అవధూత సార్వభౌముడు భారత తర్వాత కల్మాషం లేని అలాంటి దేవదేవుడు సన్నిధిలో మీ అందరికీ మరొకసారి శుభాశీస్సులు తెలియజేస్తూ, మీలో ఎవరైనా స్వామివారి గురించి 2 నిమిషాలు మాట్లాడతామంటే ఎంతో సంతోషం. ఎవరైనా మాట్లాడతారు? అమ్మ మీరు ఎవరైనా 2 నిమిషాలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదపడటానికి నమస్కారం. మొదలుగా మాకు సాయంకాలం వారితో పరిచయం అయింది మొదటి. తర్వాత వెంకటేశ్వర స్వామి చంద్ర చేర్చాడు. వెంకటేశ్వర స్వామి చంద్ర చేసినప్పుడు ఎన్నో ఏళ్ళు చూపించారు. అక్కడ దర్శనానికి ఎన్నో రావాలనుకుంటున్నాం. ఒకసారి మేము దర్శనానికి వెళ్ళినప్పుడు, అంటే మేము నెల్లూరు నుంచి మళ్ళీ ఇక్కడికి రాబోతున్నాము జాబ్ రీత్యా. అప్పుడు స్వామివారిని ఒక విషయం అడిగాను. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను కదా, ప్రజలు చెప్పుకోవడానికి మీ మందిరానికి వస్తున్నాను, మీరేదైనా నాకు గుర్తుండేటట్లుగా ఒక అనుభవం నాకు ఇవ్వండి అని చెప్పేసి భగవంతుడిని వేడుకోవడం జరిగింది. అలా వెళ్ళి దర్శనానికి వెళ్తున్నాము. అప్పుడు సామాన్ సర్దుకుంటూ ఉంటాము. సర్దుకునేటప్పుడు మా వారిని అడిగాను, ఇలా వెళ్ళొద్దామండి అన్నారు. ఇప్పుడు సర్దుకుంటున్నాను కదా, వీలు కాదు అన్నారు. కానీ మనసులో ప్రేరణ బాగా ఇచ్చారు. ఎందుకంటే మందిరానికి రావాలి, వెళ్ళాలి అనే ఆలోచన బాగా కలిగింది.
మా వారు రావడం జరిగింది. అలాగే జరుగుతున్నప్పుడు కుటీరంలో కూర్చున్నారు. అక్కడ కూర్చున్న తర్వాత స్వామివారు అక్కడ దారాలు ఇచ్చేవాడు. అమ్మ కొంచెంసేపు దారాలు ఇస్తావా అని చెప్పేసి అడిగారు. అలాగే స్వామివారి ఒక అనుభవాన్ని మాకు ప్రసాదించారు. ఇది ఓం నారాయణ ఆదినారాయణ. ఇంకొకటి ఇలాగ మందిరానికి వచ్చినప్పుడు స్వామివారి వేదికలకి ఒక పేపర్ నాకు ఇవ్వడం జరిగింది. అది రోజు కూడా ఇంటి దగ్గర సాయంత్రం పూట ఓం నారాయణ ఆదినారాయణ అంటూ ప్రతిరోజు కూడా కొన్ని రోజులు అలా చేయడం జరిగింది. నామస్మరణ చేసిన తర్వాత స్వామివారే వచ్చి కనిపించారు మా ఇంటి దగ్గర. అది మీతో పంచుకోవడం సంతోషం. అనుభవం అనేది మనకి అందరికీ వస్తాయండి, అనుభవాలు వస్తాయి. కానీ ఆ తెలుసుకునే విధానాన్ని కూడా మనకి కొంచెం అలాగే కావాలి. అలా చేయాలంటే భగవంతుడి శరీరాన్ని మనం ఎప్పుడు వేయకుండా ఉండాలని నా ఆలోచన. సరే, ఈ అనుభవాన్ని పంచుకున్నందుకు సంతోషిస్తున్నాను.